హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ హయ్యర్ సోల్ టారో. తెలుగు అండ్ ఇంగ్లీష్లో రీడింగ్స్ అయితే చెప్పబడతాయి. సో పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్, సో పేజ్ మన వాల్పేపర్ కూడా దాంట్లో కూడా నా నంబర్ ఉంటుంది. సో యూ కెన్ మెసేజ్ మీ అండ్ వాట్సాప్ ఫర్ స్లాట్ బుకింగ్స్. ఓకే, సో లేట్ చేయకుండా మనము ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే సో 88 బ్లెస్సింగ్స్. ఓకే, సో 88 బ్లెస్సింగ్స్. సో నాకు ఎందుకో మీకు 88 బ్లెస్సింగ్స్ ఇవ్వాలనిపించింది. 88 బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, గుడ్ న్యూసెస్ అనుకోవచ్చు, పాజిటివ్ వైబ్స్ అనుకోవచ్చు, పాజిటివ్ వాట్ ఎవర్ ఎట్టుకుంది. నేనైతే సో బ్లెస్సింగ్స్ అనుకుంటా పాజిటివ్ థింగ్స్ ఏమొస్తాయి అనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఓకే, సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ మీకు కొన్ని పైల్స్ ఇస్తాను. ఆ పైల్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఏ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి, మీరు ఏ గుడ్ న్యూసెస్ వినబోతున్నారు, ఏ పాజిటివ్ చేంజ్ మీలో రాబోతుంది, మీ లైఫ్లో రాబోతుంది. సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? 2 seconds. ఓకే, సో ఇక్కడ నేను డెక్స్ అయితే ఇచ్చేసాను కదా, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. ఓకే, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ 5th, 6th, 7, 8. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ 8. సో 8 పోర్టల్ కాబట్టి నేను 8 అయితే పెట్టేశాను. మీకు ఏ డెక్ అయితే ఎక్కువగా డ్రాన్ చేస్తుందో ఆ డెక్ని చూస్ చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ నుంచి చెప్పాను కదా, 1, 2, 3 అలా 8, మోర్ దాన్ 1 కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో హోప్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అని నేనైతే అనుకుంటున్నా. సో ఇప్పుడు ఫస్ట్ డేకి ఎవరైతే చూస్ చేసుకున్నారో ఒక్కొక్కరికి 8 బ్లెస్సింగ్స్ ఇస్తాను అనమాట. 8 కార్డ్స్ తీస్తాను. ఓకే, సో ఎవ్రీ డెక్, సో సేమ్ డెక్ నుంచే తీస్తాను, వేరే డెక్స్ అయితే ముట్టట్లేదు. సో ఫస్ట్ డేకి ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకు 8 బ్లెస్సింగ్స్ చూద్దాం. ఓకే, 88 పోర్టల్ ఏం బ్లెస్సింగ్స్ ఇస్తుంది? ఓకే, 1, 2, 3 సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఓకే, 88 పోర్టల్ ఏం బ్లెస్సింగ్స్ ఇస్తుంది మీకు? గ్రూప్ నెంబర్ 1 వాళ్ళకి 88 పోర్టల్ బ్లెస్సింగ్స్. ప్లీజ్ డివైన్ కనెక్ట్ గ్రూప్ నెంబర్ 1 వాళ్ళ ఎనర్జీస్. 88 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ నెంబర్ 1. ఓకే, 8 కార్డ్స్ తీస్తాను. ఓకే, అన్ని బ్లెస్సింగ్స్, గుడ్ న్యూసెస్. ఓకే, అండ్ వాట్ ఎవర్. ఓకే, ఓకే, 88 బ్లెస్సింగ్స్ ఏంటి అంటే ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజన్ అవుతున్న విషయాలు కానీ, జగ్లింగ్ అవుతున్న విషయాలు కానీ, ఒక విషయం పైన స్టాండర్డ్గా నిలబడుకోలేకుండా, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే కంప్లీట్ అవ్వకుండా ఉండే విషయం ఏదైతే ఉందో దాంట్లో ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒక ఇండిపెండెన్సీ అనేది, అంటే ఒక ఇండిపెండెన్సీ అంటే ఏంటి? మనకు మనం తీసుకునే నిర్ణయం అంటే ఇండిపెండెన్స్ అంటే మీకు మీరు దానిపైన ఇది పెట్టుకుంటారనమాట. నిర్ణయం తీసుకోవడం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్వతహాగా మీకు మీరు నిర్ణయం తీసుకోవడం ఇండిపెండెన్సీ. అండ్ చాలా వరకు ఇన్ని రోజులు మీకు ఒక రెండు సిచ్యుయేషన్లో కానీ 2 డెసిషన్లు, ఆ జాబా ఈ జాబా, లేకపోతే ఆ పర్సనా ఈ పర్సనా, ఈ లైఫా ఆ లైఫా అని స్ట్రగుల్ అవుతున్న విషయాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. క్లియర్ అయ్యి మీరు ఒక సింగిల్ డెసిషన్ తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇండిపెండెంట్ అంటే స్వతంత్రంగా, రైట్, స్వతంత్రంగా మీరు నిర్ణయం తీసుకోవడం అంటే మీకు మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం, అది కూడా పాజిటివ్ వేలో. మీకు ఒక ఎస్ ఇది రైట్ అని చెప్పి ఒక స్ట్రాంగ్ బిలీవ్, నమ్మకం రావడము, తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, అది మీకు 88 పోర్టల్లో వచ్చే బ్లెస్సింగ్, ఫస్ట్ బ్లెస్సింగ్. అండ్ ద సెకండ్ బ్లెస్సింగ్ ఏంటి అంటే
మీరు ఎన్ని రోజులు ఒక బాధని కానీ, ఒక డిప్రెషన్ని కానీ, ఒక ఏదో ఒక తెలియని బాధ, ఒక తెలియని చెప్పుకోలేని ఒక మాట, చెప్పుకోలేని ఒక ఏదో ఒకటి, ఓకే. సో దాన్నన్నిటిలో నుంచి కూడా బయట వచ్చేస్తారు, ఓకే. సో దాచుకొని ఉండడము, చెప్పలేకపోవడము, ఇలాంటివన్నింటి కూడా అవి క్లియర్ అయిపోతాయి, ఓకే. అది ఎలానైనా క్లియర్ అవ్వచ్చు, అది వేరే వాళ్ళతో డిస్కస్ చేసైనా క్లియర్ అవ్వచ్చు, లేకపోతే దాంట్లో ఏదో ఒక పాజిటివ్ సంథింగ్ లైక్ ఇట్ ఈస్ ఫేడ్ అవుట్. ఈ రోజుతో మీన్ 8 పోర్టల్ ఎప్పుడైతే ఈ వీడియో మీకు పాపప్ అవుతుందో అప్పటి నుంచి విత్ ఇన్ 8 days లోపు ఇవన్నీ కూడా జరిగిపోతాయి, ఓకే. ఫిల్ అయిపోతాయి 8 days, 8 to 16, ఓకే. ఈ 2 daysలో మీకు క్లియర్ అయిపోతాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఒక పర్సన్ నుంచి మీరు ఏమైనా కమ్యూనికేషన్ కానీ, లేకపోతే ఏదైనా ఒక ఇంట్రెస్టెడ్గా ఏదైనా ఉంటే కూడా దాంట్లో మీరు చేయలేకుండా, మీరు ఒక పర్సన్తో మాట్లాడలేకుండా, సంథింగ్ లైక్ దట్ ఉంటే కూడా ఇప్పటి నుంచి మీకు ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది. మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తుంటారో కొంతమంది, ఆ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా మీకు ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకా ఏం చెప్పాలి అంటే, మీరు ఒక చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐ మీన్ మీ లైఫ్లో ఒక చేంజ్ అంటే, మీరు చూసిన ఈ వీడియో చూడక ముందు ఎలా ఉన్నారో, చూసిన తర్వాత నుంచి మీలో చేంజెస్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి, ఐ మీన్ చేంజ్ అవుతాయి. సో ఈ వీడియో ఈ వీడియో చూడకముందు ఒక రకంగా మీ బిహేవియర్ కానీ, మీ హెయిర్ స్టైల్ కానీ, మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఉంటే, సో ఈ వీడియో చూసిన తర్వాత మీలో కొన్ని చేంజెస్ అనేటివి రిఫ్లెక్ట్ అవుతాయి. అది మీరు అందంగా రెడీ అవ్వడము, లేకపోతే మీరు ఒక్కటే దానిపైన ఇంట్రెస్ట్ పెట్టడము, లాట్ ఆఫ్ చేంజెస్ అనేటివి మీ లైఫ్లో అనేది, మీలో అనేది, మీ పర్సన్లో అనేది, సారీ మీ యాక్చువల్గా మీరు, ఓకే, నాట్ పర్సన్, మీ పర్సనాలిటీ, ఓకే, మీ పర్సనాలిటీలో రిఫ్లెక్ట్ అవ్వడము, మీరు చూడడం అయితే జరుగుతుంది. అండ్ చాలా వరకు ఏంటి అంటే, సో ఇంతవరకు మీరు బ్రేక్ చేసి, కట్ చేసి, ఆపి ల్యాగ్ చేసి ఉన్న విషయాలన్నీ కూడా ఎప్పటితో ఈదర్ కట్ అయిపోవడం అన్నది జరుగుతుంది, లేదా ఏదర్ క్లియర్ అయిపోవడం అన్నది జరుగుతుంది. మీన్స్ డెడ్ ఎండ్ వచ్చేస్తాయి, డెడ్ ఎండ్ అయిపోయి ఫినిష్ అయిపోతాయి, ఓకే. ఎనీథింగ్ ఈజ్ స్ట్రాంగ్. అండ్ మీరు ఒక మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ఐ మీన్ డిఫరెంట్ వేస్లో మాట్లాడడము, డిఫరెంట్ టాపిక్స్ పైన వెళ్ళడము, డిఫరెంట్ మల్టిపుల్ బిహేవియర్స్, మల్టిపుల్ యాటిట్యూడ్ ఒకరిలో ఉంటుంది కదా. ఒక మాటలు కావచ్చు, పాటలు కావచ్చు, డాన్స్ కావచ్చు, ఒకే పర్సన్లో ఒక 10 క్వాలిటీస్ ఎలా ఉంటాయో మీలో అలా ఒక్కటే టైంలో మీరు ఒక 10 వాటిని సాల్వ్ చేసే పర్సన్ లాగా, లేకపోతే ఒక టాలెంటివ్ పర్సన్ లాగా, ఓకే. ఒక టాలెంటివ్ పర్సన్ మీలో బయట రావడం అయితే జరుగుతుంది. అండ్ మీ టాలెంట్ అంతా కూడా ఇప్పుడు 8 పోర్టాల్లో ఉపయోగిస్తున్నారు అండ్ ఇవన్నీ యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. అండ్ చాలా వరకు బ్లాకేజెస్ కూడా రిమూవ్ అవుతున్నాయి. సో మోస్ట్లీ మనీలో చాలా వరకు ఐ హోప్ 9 ఓకే. సో 85% వరకు మనీ ప్రాబ్లమ్స్ అనేటివి సార్ట్ అవుట్ అవుతున్నాయి, ఓకే. సో అదైతే చెప్పగలను నేను, మనీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవుతున్నాయి. అండ్ కర్మ అనేది, ఇంతవరకు మీరు ఏదైతే బాధపడుతున్నారో, ఏంద్రా నాకు కర్మ అనేది, ఆ కర్మ అనేది తెంచబోతుంది, ఓకే, తెగిపోబోతుంది. ఓ మై గాడ్, ఓకే. సో అలా ఐ మీన్ రిలీజ్ అవ్వబోతుంది, ఓకే. లేదు మీ కర్మ అనేది మీకు సో ఈ 8 పోర్టల్ నుంచి రిలీజ్ అవ్వడము, సో కొన్ని పాజిటివిటీస్ అయితే ఎఫెక్ట్ అవ్వడం, మోస్ట్లీ మనీ విషయంలో అయితే నేను ఇక్కడైతే చూస్తున్నా, ఓకేనా. మనీ విషయంలో లాట్ ఆఫ్ పాజిటివిటీ, లాట్ ఆఫ్ చేంజెస్. సో యు ఆర్ ద క్రియేటర్ యాక్చువల్లీ, యు ఆర్ ద క్రియేటర్. సో అండ్ ద సెకండ్ కార్డ్ ఏమొచ్చు, యు ఆర్ ద క్రియేటర్ అండ్ యు ఆర్ ద ఎంపరర్, ఓకే. యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద ఎంపరర్ ఫర్ యువర్ లైఫ్. సో ఏంటంటే మీరే అథారిటీ తీసుకోవాలి, మీరే లైఫ్ని ముందరికి నడుపుతారు. 8 పోర్టల్లో మీ బ్లెస్సింగ్స్ అవే అనమాట, ఓకే. దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ గ్రూప్ 1. నెక్స్ట్ గ్రూప్ 2 చూద్దాము, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ 8 బ్లెస్సింగ్స్ మాత్రమే చెప్పాను, నాట్ మోర్ దాన్ దట్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. 8. సో సెకండ్ డెక్, ఈ డెక్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకు 8 బ్లెస్సింగ్స్ చూద్దాం ఇప్పుడు, ఓకే. సెకండ్ గ్రూప్ 2 వాళ్ళకి 8 పోర్టల్ బ్లెస్సింగ్స్. ప్లీజ్ డివైన్ గివ్ మీ
ఎయిట్ పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ 2, 8 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ 2. సో మోర్ దాన్ 2 డెక్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు, 2 గ్రూప్స్ కూడా. ఓకే, మీరు పేషెన్స్గా లేకపోతే పేషెన్సీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మీకు చాలా వరకు ఓపిక అనేది రావటము జరుగుతుంది. సో ఓకే, ఓపిక రావటం జరుగుతుంది. మోస్ట్లీ ఏంటంటే ఓపిక రావటం జరుగుతుంది. అండ్ కొన్ని విషయాలు ఏంటంటే షార్ప్గా మాట్లాడడము, షార్ప్గా. సో అంటే షార్ప్గా అంటే ఏంటి, పాజిటివ్ వేలోనే. ఓకే, పాజిటివిటీ అనేది మీరు బిల్డప్ చేస్తారు. మీకు మీరు ఒక లేడీ అయితే చాలా పవర్ఫుల్ చేంజెస్ అయితే చూడొచ్చు. లేడీ అనేవాళ్ళు మీకు ఇంతవరకు కొన్ని విషయాల్లో స్ట్రెంగ్త్ లేకుండా, ధైర్యం లేకుండా, ముందరికి వెళ్ళలేకుండా ఉండే విషయాలు కూడా మీరు ముందరికి వెళ్ళే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. కొన్ని చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి. సో పాస్ట్లో ఏదైతే జరిగి ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చేంజ్ చేసుకుంటూ ముందరికైతే వెళ్ళబోతున్నారు. ఓకే, 3, 4, 5. ఓకే, సో 8 బ్లెస్సింగ్స్ అయిపోయి. అండ్ ద లాస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే, సో నేను చూస్తున్నది ఈగో చూపించబోతున్నారు. ఓకే, ఈగో చూపించబోతున్నారు, కొన్ని విషయాలు ఈగో చూపించబోతున్నారు. కొంతమంది ఏంటంటే ఈగో అండ్ యూనో ఏం చెప్పాలి, మీ కంట్రోల్లోకి తీసుకోబోతున్నారు. కొన్ని విషయాలు మీ కంట్రోల్లోకి తీసుకొని మీరే హెడ్ అని చెప్పి బిహేవ్ చేయబోతున్నారు. ఓకే, నేనేంటంటే చాలా వరకు మీకు ఇంతవరకు ధైర్యం లేదు, ముందరికి వెళ్ళడానికి ధైర్యం లేదు, చెప్పడానికి ధైర్యం లేదు, చేయడానికి ధైర్యం లేదు. సో ఇప్పుడైతే మీరు సో బ్యాలెన్స్డ్గా చేయడము, ఇప్పుడు 8 పోర్టల్ ఎప్పుడైతే ఈ వీడియో పాపప్ అవుతుందో మీకు అప్పటి నుంచి మీరు ఏంటంటే మీలో సో ఏ విషయాన్ని ఎలా చేయాలి, ఏ విషయాన్ని ఎప్పుడు చేయాలి, ఈ థింకింగ్ పవర్ అయితే మీలో జనరేట్ అవబోతుంది అనమాట ఈ వీడియో చూసినప్పటి నుంచి. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు గర్ల్ అయితే మీలో చాలా షార్ప్నెస్ అనేది బయటపడిపోతుంది. అంటే మీరు ఇన్ని రోజులు కామ్గా సో ఏం చేయలేదు అనే మెంటాలిటీలో చూసిన వాళ్ళు కూడా మిమ్మల్ని ఈ పోర్టల్ ఈ వీడియో చూసిన తర్వాత మీలో తెలియని వైబ్రేషన్స్ అనేటివి క్లిక్ అవ్వబోతున్నాయి. తెలియని వైబ్రేషన్స్ అన్నీ జనరేట్ అయ్యి సో ఎక్కడ పాపప్ అవ్వాలో అక్కడ పాపప్ అయ్యి ఎక్కడ చూపించాలో అక్కడ చూపించబోతున్నారు. అక్కడ స్పార్క్ అనేది ఒక లైట్ అనేది, ఒక స్టార్ అనేది బ్లింక్ అవ్వబోతుంది అనమాట. సో ఓకే, మోస్ట్లీ నేనేం చేస్తున్నానంటే చాలా డే టైం చాలా ప్రిఫరబుల్గా ఉంది మీకు, డే టైం. ఓకే, సో ఈవినింగ్ టైమ్స్, నైట్ టైమ్స్ కంటే డే టైం అనేది చాలా పాజిటివ్నెస్ని, చాలా హోప్ని మీకు కలిగించబోతుంది. ఓకే, చాలా మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే డిస్కనెక్ట్. అంటే మీరు చాలా బాధపడి ఒక విషయంలో ధైర్యం లేకుండా ఉంటుంది. అంటే డిస్కనెక్ట్ అంటే ఇంకా ఈ విషయాన్ని వదిలేసి ఉన్నారనమాట. దాన్ని ఆలోచించకూడదు అనుకున్న విషయంలో, ఏదైతే మీరు ఆలోచించకూడదు అని అనుకున్నారో ఆ విషయంలో మీకు ధైర్యం రావడము, ముందరికి వెళ్ళడము, ఇంకొకటి ఏంటంటే ఒక కంట్రోల్ పెట్టుకోవడము, ఆ విషయంలో ఒక క్లారిటీ పెట్టుకొని ముందరికి వెళ్ళడము, ఇవైతే నాకు కనిపిస్తున్నాయి. ఓకేనా, సో అంతే, ఇంకా అంతకుమించి నాకేం కనిపించట్లా. యా ఓకే, డే టైం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు 8 పోర్టల్. థ్యాంక్ యూ సో మచ్ గ్రూప్ 2. దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ. దెన్ థర్డ్ గ్రూప్ వాళ్ళకి చూద్దాము. హలో గ్రూప్ 3. సో గ్రూప్ 3 ఎవరైతే ఈ డెక్ చూస్ చేస్తున్నారో మీకు 8 పోర్టల్ బ్లెస్సింగ్స్ చూద్దాం. ఓకే, 8 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ 3. 8 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ 3. 8 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ 3. మనీ విషయంలో చాలా ఇండిపెండెంట్, స్ట్రాంగ్నెస్. అండ్ మీకు లవ్ రావాలంటే లవ్ వస్తుంది, కమిట్మెంట్ వస్తుంది, మీ పర్సన్ నుంచి కమిట్మెంట్, ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటాయి, ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. మీరు ఓవర్ బర్డెన్, ఓవర్ స్ట్రెస్, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోయింటే వాటి అన్నిటి నుంచి రిలీజ్ అవ్వడము, మీరు న్యూ బిగినింగ్స్ చేయడము, మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్, న్యూ రిలేషన్షిప్స్, న్యూ వర్క్స్, న్యూ లైఫ్. ఓకే, ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక చేంజ్. పైల్ 1 ఎవరైతే గ్రూప్ 1 చూస్తుంటారో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 3కి సేమ్ వచ్చింది. చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ కూడా జరగబోతున్నాయి.
అండ్ 88 పోర్టల్ వన్ మోర్ బ్లెస్సింగ్, న్యూ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చిన్నగా ఇంప్రూవ్మెంట్స్ అనేటివి చూస్తారు. అండ్ మీరు మనీ విషయంలో కానీ రిలేషన్షిప్ విషయంలో కానీ గట్టిగా పట్టుకొని ఉంటే అవి కూడా మీకు పాజిటివ్ వేలో టర్న్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. గ్రూప్ 1కి ఏదైతే నేను చెప్పానో ఆల్రెడీ చేంజ్ అండ్ క్రియేటివ్ మేనర్లో మీరు ఉంటారు అనేసి, మీరు కూడా ఇక్కడ క్రియేటివ్ మేనర్ అండ్ మీరే మీ లైఫ్ని చేంజ్ చేసుకోవడం, మీరే మీకు లైఫ్ని టర్న్ చేసుకోవడం, మీరే మీకు ఒక ఇంటెలిజెంట్ పవర్ మీలో జనరేట్ అవ్వడం అయితే 88 పోర్టల్లో మీరు చూస్తారనమాట. అండ్ మనీ విషయం నేను ఆల్రెడీ చెప్పాను, మనీ విషయం అయితే బాగా ప్లంటీగా ఉంది ఇక్కడ అండ్ అక్కడ. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ టాక్సిసిటీ మీరు ఉన్నారు, ఇక్కడ నాకైతే కనిపిస్తుంది. టాక్సిసిటీలో ఉన్నారు మీరు, చాలా నెగిటివ్ సిచ్యుయేషన్, నెగిటివ్ పీపుల్, నెగిటివ్ పర్సన్స్, నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఇలాంటి మధ్యలో ఉన్నారు. సో యూ ఆర్ గెటింగ్ అవుట్ ఫ్రమ్ దట్. ఓకే, యూ ఆర్ గెటింగ్ అవుట్ ఫ్రమ్ దట్ పీపుల్, యూ ఆర్ గెటింగ్ అవుట్ ఫ్రమ్ దట్ ఎన్విరాన్మెంట్. సో నేనేం చెప్తాను అంటే, సో ఈ వీడియో ఎప్పుడైతే మీకు పాపప్ అవుతుందో, మీ ప్లేలిస్ట్లో బ్లింక్ అవుతుందో, అప్పుడు కానీ మీరు ఈ ఫైల్ చూస్ చేసుకుంటే అప్పటి నుంచి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ కానీ, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వాయిస్ కానీ, నెగిటివ్ పీపుల్ కానీ, నెగిటివ్ టాక్సిక్ రిలేషన్షిప్స్ కానీ అవన్నీ కట్ అవ్వడం అయితే చూస్తారు విత్ ఇన్ 16 డేస్లో. ఓకే, సో డే బై డే చేంజెస్ చూడము, ఇవన్నీ కూడా చేంజెస్ అనేటివి మీకు 88 పోర్టల్లో ఎఫెక్ట్ అయ్యేటివి. సో చేంజ్ రావడము మీలో కొత్త మార్పు, పాతగా ఒక రకంగా బిహేవియర్ ఉంటే ఇప్పుడు ఈ వీడియో చూసినప్పటి నుంచి మీ బిహేవియర్ చేంజ్ అవ్వడము, మీ మాటలు చేంజ్ అవ్వడము, మీలో ఒక పాజిటివ్ థింకింగ్ పవర్ అవ్వడము, మీరు ఒక ఇండిపెండెంట్గా కావాలి అని మీకు డెసిషన్ రావడం, నేను సంపాదించాలి, నేను నిర్ణయాలు తీసుకోవాలి, నా లైఫ్ ఇలా డిజైన్ చేసుకోవాలి, నేను కొత్తగా బిగిన్ చేయాలి, నేను వేరే జాబ్ ట్రై చేయాలి, నేను వేరే రూట్లో వెళ్ళాలి, ఇలాంటి పాజిటివ్ థాట్స్ అన్ని, ఇలాంటి మంచి థాట్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. దేనికైనా కూడా ఒక విషయానికి కమిట్ అయితే, సో కమిట్ అవుతారు, గట్టిగా కమిట్ అవుతారు, చేస్తారు, నిలబెట్టుకుంటారు, స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఓకే, సో చాలా పాజిటివ్ చేంజెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 88 పోర్టల్లో. అండ్ వన్ మోర్ బ్లెస్సింగ్ ఏంటి అంటే, మీకు ఐడియాస్ కూడా రావడము, కొత్త ఐడియాస్ రావడము, మీరు కొత్తగా ఇమాజిన్ చేస్తున్నారేమో, మీరు ఇమాజినేటివ్ పర్సన్ మేబీ. సో అందుకే మీకు ఈ పైలో క్రియేటివ్ నేచర్, క్రియేటివ్ పీపుల్ కూడా అయి ఉంటారు. సో చాలా కేర్ఫుల్గా థింక్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఒకవేళ మీరు క్రియేటివ్ మేనర్లో ఉంటే, క్రియేటివ్ మేనర్ కానీ లేకపోతే ఇమాజినేటివ్ వరల్డ్లో కానీ ఉంటే, సో కేర్ఫుల్గా థింక్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. ఓకేనా, సో అది నేను 88 పోర్టల్లో మీకు ఇచ్చే బ్లెస్సింగ్స్. ఓకే, సో దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ గ్రూప్ నెంబర్ 3. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై. ఇప్పుడు గ్రూప్ నెంబర్ 4 చూద్దాము. ఓకేనా, నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎవ్రీ గ్రూప్ మీరు ఏ గ్రూప్ చూస్ చేసుకున్నారు, విత్ ఇన్ 16 డేస్ లోపు మీకు ఏవి రిఫ్లెక్ట్ అయ్యాయి అనేది. ఓకే, ఇట్స్ జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఓకే, సో ఈ డెక్ ఏంజల్ గైడెన్స్ ఎవరైతే గ్రూప్ నెంబర్ 4 చూస్ చేసుకున్నారో వాళ్ళకి 8 బ్లెస్సింగ్స్, 88 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ నెంబర్ 4. 88 portal blessings for group number 4. Divine, please collect group number 4 energies. Group number 4 energies. 88 portal blessings for group number 4. Please divine connect group number 4 and give me some 88 portal blessings for group number 4. Okay, 8 blessings. Okay, సో మీరు ఏదో ఒక సిచ్యుయేషన్ అనుకుంటున్నారు, ఏదో ఒక పరిస్థితిలో ల్యాగ్ అయినారు, ఏదో ఒక పరిస్థితిలో బాధపడుతున్నారు, ఆ పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది, బాధపడకండి. ఓకేనా, 88 పోర్టల్ అనేది మీకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ని అయితే ఇస్తుంది. ఓకేనా, సో మీరు వన్ మోర్ లాస్ట్ మీకు ఏం తీయాలంటే 6. ఓకే, సో 88 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఏంటి అంటే గ్రూప్ నెంబర్ 4కి ఏదైతే మీరు సిచ్యుయేషన్లో ఇది అవ్వదు, ఇది చాలా సాడ్గా ఉంది, ఇది చాలా ల్యాగ్గా ఉంది, ఇది చాలా దరిద్రంగా ఉంది, ఇది ఇంకా అవ్వట్లేదు, ఆ వర్క్ కావచ్చు, ప్రెషర్ కావచ్చు, ఒక మనిషి గురించి కావచ్చు, ఒక వర్క్ గురించి కావచ్చు, ఒక పర్సన్ గురించి కావచ్చు,
ఏదైనా కావచ్చు, ఓకేనా. ఆ పరిస్థితి అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, సిచ్యుయేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ చేయండి అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మీరు ఇంతవరకు నేను ఇక్కడే ఉంటాను, నేను ఇంతకు మించి పోను, ఇంతకు మించి మాట్లాడను, ఇంతకు మించి నేను సెర్చ్ చేయను, జాబులు సెర్చ్ చేయను, ఇంతకు మించి నేను ఎఫర్ట్ పెట్టలేను అన్న దానిలో ఉండకుండా గెట్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్, స్టెప్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్. మీ కంఫర్ట్ జోన్, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి బయటికి రండి, ఓకే. అది బయటికి రండి అని చెప్తున్నారు. బయటికి వస్తేనే, లేదా మీరు వస్తారు, ఓకే. సిచ్యుయేషన్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ద థర్డ్ బ్లెస్సింగ్స్ ఏంటి అంటే, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు క్లియర్గా మాట్లాడండి. క్లియర్గా మాట్లాడినప్పుడు మీకు అన్ని సపోర్ట్స్ రావడము, మీరు అనుకున్నవి జరగడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ ద ఫోర్త్ బ్లెస్సింగ్స్ ఏంటంటే, మీరు నమ్మితే మీకు అన్నీ జరుగుతాయి. మీకు నమ్ముకోవాలి ఫస్ట్. నాకు జరుగుతుంది, యూనివర్స్ అనేది నాకు సపోర్ట్ చేస్తుంది. ఐఎమ్ బిలీవింగ్ నౌ దిస్ వర్క్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ లైక్ దిస్ మీరు అనుకోవాలి. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. ఆల్రెడీ చెప్పాను, స్టెప్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్. ఇదే యాక్షన్ తీసుకోండి, ఇది టైం అనమాట. యాక్షన్ తీసుకోండి, ఓకే. సో ఆల్రెడీ న్యూ మూన్లో ఉన్నాం, ఇప్పుడే యాక్షన్ తీసుకోవాలి మీరు. అండ్ న్యూ మూన్ ఇన్ ఏరీస్. నెక్స్ట్ ప్రాస్పరిటీ లైస్ అహెడ్, ఓకే. నెక్స్ట్ 3, 4, 5, 6. నెక్స్ట్ మీడియేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్, లుక్ ఫర్ ఏ సైన్, ఓకే. ఏంటంటే ఇక్కడ ఒక 3 బ్లెస్సింగ్స్ చెప్పాను కదా. ప్రాస్పరిటీ లైస్ అహెడ్ అండ్ మీడియేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్, లుక్ ఫర్ ఏ సైన్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, రికవరీ. సో ఇది అన్నీ కూడా ఒకటే. మీడియేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ అండ్ యూనో ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అన్నప్పుడు మీడియేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ అంటే, సో ఎవరైనా మీకు ఆ టాపిక్కి తెలిసిన వాళ్ళని మధ్యలో పెట్టుకుంటే మీకు కొన్ని ఆన్సర్స్ అనేటివి వస్తాయి, కొన్ని పాజిటివ్ వేస్ రావడము, కొన్ని ఇంకా ఏం చెప్పాలి, సొల్యూషన్స్, ఓకే. సొల్యూషన్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. మీకు ఏదైనా కనిపిస్తున్నాయంటే దానికి సైన్ అనేది వెతకండి. అది ఎందుకు కనిపిస్తుంది అనే సైన్ వెతకండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక చీమ కుట్టింది అనుకోండి, ఆ చీమ ఎందుకు కుడుతుంది, దానికి ఒక సైన్ అంటే ఆ చీమ ఎందుకు కుడుతుందని మీకు తెలిసిన వాళ్ళను, లేకపోతే ఇలా టారో రీడర్స్ను, ఎవరినో ఒకరిని అడగండి. లుక్ ఫర్ ఏ సైన్ అంటున్నాను. ఆ సైన్కి అర్థం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక బటర్ఫ్లై కుట్టింది, దానికి సైన్ ఏంటి, బటర్ఫ్లై వచ్చి వాళ్ళింది సైన్ ఏంటి, చీమ కుట్టింది, చీమకు సైన్ ఏంటి, అండ్ జర్ర కుట్టింది, జర్రకి సైన్ ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు అనుకోకుండా మీకు ఒక వైట్ కవ్ వెళ్ళింది మీ ముందర, సో దానికి సిగ్నేచర్ ఏంటి. సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఓకే. సో లుక్ ఫర్ ఏ సైన్. మీకు ఏదైనా కనిపిస్తే దాన్ని సిగ్నేచర్ చూడండి, మీకు ఏదో సిగ్నేచర్ కూడా కనిపిస్తుంది. మీ ఆన్సర్స్కి కావచ్చు, మీ సొల్యూషన్స్కి కావచ్చు, మీ సిచ్యుయేషన్కి కావచ్చు, మీ ప్రాబ్లమ్స్కి కావచ్చు. ఆపర్చునిటీ, మీకు ఎక్కడో ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం కూడా ఉంది, అది ఇంకా మిస్ అవ్వలేదు. దెర్ ఈజ్ ఎ ఆన్సర్, దెర్ ఈజ్ ఎ ఆపర్చునిటీ, దెర్ ఈజ్ ఎ మీడియేషన్, దెర్ ఈజ్ ఏ abundance, prosperity, okay, everything is there right now. మీరు ఏదైనా ఇది అవుతుందా అనుకుంటే ఇప్పుడే కాదు, దానికి ఆన్సర్ నో, ఇప్పుడే కాదు, ఓకే. మెల్లమెల్లగా అవుతుంది, ఓకేనా. సో అది అనమాట గ్రూప్ నెంబర్ 4. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ. గ్రూప్ నెంబర్ 5 చూద్దాను. గ్రూప్ నెంబర్ 5 ఈ డెక్కి ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి 88 పోర్టల్ బ్లెస్సింగ్స్, ఓకే. 88 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ నెంబర్ 5. నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. విత్ ఇన్ 16 days లోపు మీకు 88 పోర్టల్ బ్లెస్సింగ్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతాయి, ఓకే. మీరు ఇక్కడ చాలా చాలా బ్లెస్సింగ్స్ వచ్చాయి మీకు 88 పోర్టల్లో, ఓకే. ఓ మై గాడ్, దిస్ మెనీ పీపుల్ ఉన్నారా. సో వావ్, 5, 6, 7, ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 8, ఓకే. సో
ఇక నేను ఒక్కటే చెప్తా, నేను ఎక్కువ కాంప్లికేషన్ చేయాలి అనుకోవట్లేదు. బికాజ్ 8 పోర్టల్ బ్లెస్సింగ్స్ అంటే చాలా సింపుల్ అండ్ స్టాండీగా ఉండాలి. ఒక వన్ వర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్లెస్సింగ్స్ ఏంటి అంటే, మీరు కామ్గా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామ్ పర్సన్ అయితే, కోపం ఉంటే ఇవన్నీ కూడా తగ్గే ఛాన్సెస్ కనిపిస్తాయి. మీరు లాంగ్ డిస్టెన్స్ నుంచి ఏదైనా విషయం గురించి కానీ, విష్ గురించి కానీ, పర్సన్ గురించి కానీ సో థింక్ చేస్తుంటే, ఇప్పుడు ఒక సిచ్యుయేషన్కి తగ్గట్టు డెసిషన్ తీసుకోవడము, ఇంకా నుంచి కన్ఫ్యూజన్ లేకుండా, ఇదా లేకుండా ఒక స్టాండర్డ్ వేలో, అంటే మీకు ఒక దానికేమో ఆన్సర్స్ తెలియకుండా బాధపడుతున్నారు. అది గొడవలు కావచ్చు, ఒక మనిషి గురించి కావచ్చు, ఒక రిలేషన్షిప్ గురించి కావచ్చు, ఒక జాబ్ గురించి కావచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న పర్ఫెక్ట్ ఆన్సర్ దొరకడము, ఒక కన్క్లూజన్కి రావడము, దగ్గరికి రావడము, ఆన్సర్స్ అన్నీ ఒక కుట్టగూడడము, ఇవైతే జరుగుతాయి అనమాట. అంటే మొత్తానికి ఏంటంటే మీరు ఒక వేలో ప్రయాణించబోతున్నారు. ఒక రెండు దారిలో లేకుండా ఒక వేనే చూస్ చేసుకోవడం ఆటోమేటిక్గా యూనివర్స్ ఇస్తున్న బ్లెస్సింగ్ ఇది. ఒక వేని చూపించేస్తుంది అనమాట. కాన్ఫ్లిక్ట్స్, గొడవలు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఇవన్నింటినీ కూడా బయటికి దాటుకొని వచ్చేస్తున్నారు. చాలా ఇన్స్టంట్ చేంజెస్ అన్నీ మీ లైఫ్లో అయితే జరగబోతున్నాయి. చాలా సడన్గా జరగబోతున్నాయి ఆ చేంజెస్ అన్నీ కూడా. ఓకే, అండ్ ఎన్ని రోజులు మీరు ఒంటరిగా ఒక విషయం గురించి డీప్ థింకింగ్ చేసింటే దాంట్లో కూడా మీకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆన్సర్స్ రావడం కూడా జరుగుతుంది. ఓకే, మనీ విషయం తక్కువగా ఉంది కానీ మోస్ట్లీ ఇక్కడ కెరియర్ గురించి ఎక్కువగా ఉంది. కెరియర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మోర్ ఓవర్ చెప్పాలి అంటే ఎండిపోయిన చెట్టు అనుకోండి, మొత్తము అప్పుడప్పుడే మొలకలు వస్తున్నాయి. అంటే అప్పుడప్పుడే ఎదుగుతున్న విషయాలు ఇవంతా, ఇప్పుడిప్పుడే మళ్ళీ చిగురుస్తున్న విషయాలు. ఇలాంటి విషయం పైన ఎక్కువగా నాకు కనిపిస్తుంది. ఓకేనా, ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడే మరి కానీ సడన్ ఎఫెక్ట్స్ అయితే చూడబోతున్నాం. సడన్ చేంజెస్, సడన్ మిరాకిల్స్, సడన్ గుడ్ న్యూస్, సడన్ డ్రాప్స్, సడన్గా గొడవలన్నీ స్టాప్ అయిపోవడం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఓకేనా, ల్యాగ్ చేయకూడదు, అందుకే నేను షార్ట్స్గా చెప్పేశాను. ఓకే, బట్ చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. చాలామంది ఈ పైలో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో యూ విల్ బి బ్లెస్డ్ విత్ సడన్లీ అండ్ ఇన్స్టంట్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ నెంబర్ 5, నెక్స్ట్ గ్రూప్ నెంబర్ 6. ఎవరైతే ఈ డెక్ చూస్ చేసుకున్నారో 8 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ నెంబర్ 6. 8 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ నెంబర్ 6. 8 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ నెంబర్ 6. మీరు కొంచెం వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని తర్వాత రీడింగ్ చూడండి. చూద్దాం. ఐ హోప్ ఎనర్జీ లేదు, ఎనర్జీ తెచ్చుకోండి. 8 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ నెంబర్ 6. ఓకే, మీరు ముందరికి వస్తున్నారు. మీకు పెద్దవాళ్ళ సమస్యలు కానీ, మ్యారేజ్ విషయాలు కానీ ఇవన్నీ కూడా సార్ట్అవుట్ అవ్వబోతున్నాయి. అండ్ న్యూ బిజినెస్ చేయబోతున్నారు. అండ్ మీకు మీరు సెల్ఫ్ కేర్ ఎక్కువగా, మీరు అందంగా రెడీ అవ్వడము, మీకు మీ పైన ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోవడము, మీ లైఫ్లో మీకు ఏం కావాలో మీ వాల్యూ ఏంటో మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. ముందు కూడా మీరు ఒక రాణి, కాకపోతే సడన్గా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మీరు మీ వాల్యూని తెలుసుకోవడం, మీరు మళ్ళీ మీ వేలోకి మీరు మళ్ళీ టర్న్ అవుట్ అవ్వడము నాకు కనిపిస్తుంది. ఒకవేళ మ్యారేజ్ విషయం, మీకు మ్యారేజ్ అవ్వకపోతే దాంట్లో మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వితిన్ 1 వీక్లో మీకు మ్యాచ్ రావడము, సెట్ అవ్వడము, అంతా ఆల్ ఆఫ్ ఏ సడన్ సెట్ అయిపోతుంది అనమాట. అంటే ఓకే, అంతా మొత్తం పాజిటివ్. అండ్ కెరియర్ వైపు ఉండే వాళ్ళు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ న్యూ బిగినింగ్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. డిసప్పాయింట్ అయినవి అండ్ మీరు ఇంతవరకు మీరేమి స్టెప్ తీసుకోలేకుండా మిమ్మల్ని మీరు స్టక్ చేసుకోండి, లేదా మీరు నెగిటివిటీలో ఉండడం, ఇవన్నీ జరుగుతుంటే వినండి. వీటన్నిటి నుంచి బయట రావడం, ఒక హ్యాపీ హెల్దీ ఫ్యామిలీని చూడడము, హెల్దీ ఎన్విరాన్మెంట్ని చూడడము, ఒక హ్యాపీ న్యూసెస్ వినడము, ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి. సో మోర్ ఓవర్ చెప్పాలి అంటే ఈ పైల్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 90% వరకు 100% రిజల్ట్స్ అయితే ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి ఆల్ ఆఫ్ ద సడన్.
ఓకే. సో అన్ని పైల్స్కి, బట్ ఈ పైల్స్కి ఏంటంటే సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మ్యారేజ్ విషయంలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే దాంట్లో కూడా మీకు ఎవరి నుంచైనా ఆన్సర్స్ రావడం, ఎవరి నుంచైనా న్యూస్ రావడం, ఎవరి నుంచైనా ఇన్ఫర్మేషన్ రావడం వితిన్ 1 వీక్లో జరుగుతుంది. అది ఏ ఇన్ఫర్మేషన్ అయినా అవ్వచ్చు. సో మోస్ట్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇన్ఫర్మేషను సో స్లోగా చేంజ్ అవుతుంది. ఓకే, చేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ స్లోగా అవుతుంది అంట. ఓకే, దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ. గ్రూప్ నెంబర్ 6. సో మనం ఇప్పుడు గ్రూప్ నెంబర్ 7 చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ నెంబర్ 6, గ్రూప్ నెంబర్ 7, వెల్కమ్. ఎవరైతే ఈ డెక్ చూస్ చేసుకున్నారో మీ బ్లెస్సింగ్స్ చూద్దాం. 88 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ నెంబర్ 7. 88 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ నెంబర్ 7. ఓకే, సో 88 portal blessings for group number 7. మీరు మీకు ఏదైనా బ్లాక్ మ్యాజికల్ చేసినా లేకపోతే ఒక నెగిటివ్ ఫేస్లో ఉన్నా కూడా ఆ ఫేస్లో నుంచి బయట రావడము, మీరు ఆల్వేస్ క్వీన్ పర్సనాలిటీ. ఓకే, ఆల్వేస్ క్వీన్ పర్సనాలిటీ, ఆల్వేస్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఫేస్, ఆల్వేస్ మీరు ఏంటంటే చేంజ్ని ఎక్స్పెక్ట్ చేయడము, ఆల్వేస్ మీరు ఏంటంటే ఒక క్వీన్. సో ఇవన్నీ నేనైతే చూస్తున్నాను ఇక్కడ. మీరు ఆల్రెడీ ఒక క్వీన్, ఆల్రెడీ ఒక కింగ్, ఆల్రెడీ ఒక డైమెన్షన్స్ పెట్టే వ్యక్తి. ఓకే, అండ్ మీరు ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో కానీ లేకపోతే ఒక చీటర్ దగ్గర చీట్ అయి ఉంటే ఇప్పుడు దాంట్లో నుంచి మీకు క్లారిటీస్ రావడము, సో వాళ్ళ నుంచే మీకు ఏదైనా న్యూసెస్ రావడము. వాట్ ఈస్ దిస్ చీట్? యా, దాంట్లో ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. ఒక స్టెబిలిటీ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో బాధపడుతుంటే సో వాళ్ళ నుంచి విముక్తి రావడము జరుగుతుంది. ఓకే, లాంగ్ టర్మ్ నుంచి మీరు బాధపడుతున్న విషయం అంటది. సో దాంట్లో నుంచి విముక్తి రావడము, దాంట్లో నుంచి ఒక మంచి రిజల్ట్స్ రావడము, మీరు ఒకవేళ ప్యాషనేట్గా ఉన్న విషయాలు కానీ, స్టక్ ఉన్న విషయాలు కానీ, మ్యారేజ్ విషయాలు కానీ ఇవన్నీ కూడా సార్ట్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఏదో నాకు కనిపిస్తున్నాయి. సో ఈ నెగిటివిటీ మీకు సడన్గా నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా ఒక టాక్సిక్ పీపుల్, టాక్సిక్ ఎన్విరాన్మెంట్స్ నుంచి సడన్గా రిలీజ్ అయిపోతారు. 8 to 16 డేస్లో ఒక్కనొక్క రోజులో, అది కూడా 6 days. ఓకే, సిక్స్ టు సెవెన్ డేస్, సారీ 6 to 7 ఆల్రెడీ చెప్పాను కదా. 6 to 7 days, 8 days to 16 days లోపు, అంటే 6 to 7 మ్యాక్స్. 6 to 7. ఓకే, 7 daysలో మొత్తం సార్ట్ అవుట్ అయిపోతుంది. ఇంత సింపుల్ బ్లెస్సింగ్స్ చాలా మీకు హెల్ప్ అందుతుంది. మనీ విషయం కానీ, గ్రూప్ ఎవరి నుంచైనా, ఫ్యామిలీ నుంచి కానీ సహాయం అందడము, all positives, don't expect the negatives, so always positive. Group number 7. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం గ్రూప్ నెంబర్ 8కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, గ్రూప్ నెంబర్ 8. ఓకే, గ్రూప్ నెంబర్ 8 ఎవరైతే ఈ డెక్ చూస్ చేసుకున్నారో వాళ్ళకు 88 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ నెంబర్ 8. ఓకే, 88 పోర్టల్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రూప్ నెంబర్ 8. ప్లీజ్ డివైన్ కనెక్ట్ గ్రూప్ నెంబర్ 8 ఎనర్జీస్. గ్రూప్ నెంబర్ 8 ఎనర్జీస్ ఫర్ 88 పోర్టల్ బ్లెస్సింగ్స్. గ్రూప్ నెంబర్ 88 పోర్టల్ బ్లెస్సింగ్స్. వావ్, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, న్యూగా స్టార్ట్ చేస్తున్నారు. వావ్, ఎవ్రీథింగ్ న్యూ డియర్స్.
ఎవ్రీథింగ్ న్యూ. మీరు మూమెంట్ ఇవ్వబోతున్నారు, సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు. మీకు వర్క్ జరగనన్నవి కూడా జరగబోతున్నాయి, ముందరికి వెళ్ళబోతున్నాయి, ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయబోతున్నారు. మీ సెల్ఫ్ కేర్, మీ లవ్ని మీరు మీరు ఒకవేళ కేర్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కేర్ వస్తుంది, లేకపోతే మీరు మీ బ్యూటీని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నారు. మనీ విషయంలో కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఎన్ని రోజులు ఏదైనా విషయం గురించి థింక్ చేస్తుంటే దాంట్లో క్లారిటీ రావడము, ముందరికి మూవ్ అవ్వడము, న్యూ బిగినింగ్స్ చేయడము, న్యూగా స్టార్ట్ చేయడము, కొత్త వర్క్స్, కొత్త ఎన్విరాన్మెంట్. ఓకే, సో పాజిటివ్స్, అన్ని పాజిటివ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గొడవలు, కాన్ఫ్లిక్ట్స్, టెన్షన్ ఇవన్నీ తగ్గడము. సో యూనివర్స్ అనేది సపోర్ట్ చేయడము. ఓకేనా? సో బీ స్ట్రాంగ్ అండ్ టేక్ డెసిషన్స్ తీసుకోండి, స్ట్రాంగ్గా ఉండండి, పాజిటివ్స్ ఎక్స్పెక్ట్ చేయండి. సో న్యూ బిగినింగ్స్, న్యూ వేలు వెళ్ళబోతున్నారు, అన్నీ కదలబోతున్నాయి. సో అన్నీ కదలబోతున్నాయి, మీరే యాక్షన్ తీసుకోబోతున్నారు, యాక్షన్ తీసుకొని మీరే ముందరికి వెళ్ళబోతున్నారు. సో వావ్, దట్ ఈస్ ఎ గుడ్ బ్లెస్సింగ్స్ యాక్చువల్లీ. ఎవ్రీ పైల్ ఈజ్ చాలా బాగా వచ్చాయి. అపార్ట్ ఫ్రమ్ ఒక పైలు చాలా వచ్చేసాయి. అది ఐ హోప్ 5th పైల్ అనుకుంటా, 5th గ్రూప్ వాళ్ళు అనుకుంటా. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ఫుల్గా వెళ్ళిందనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది అనమాట 88 పోర్టల్ బ్లెస్సింగ్స్. మన వ్యూయర్స్కి, మన సపోర్టర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే వీడియో షేర్ చేయండి. బాయ్ బాయ్ అండ్ లవ్ యూ ఆల్. సీ యూ.